ఫిష్ వెంకట్ గారికి సంబంధించి ఆయన ఓన్ బ్రదర్ ప్రెసెంట్ మనతో పాటు ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. ఆయన చిన్నప్పటి నుంచి కూడా అసలు ఆయనతో బాండింగ్ ఎట్లా ఉండేది, ఎలా ఉండేవారు? నమస్తే అండి. నమస్తే అన్న. సో, మీ అన్నగారితో అసలు ఎలా ఉండేదండి బాండింగ్ చిన్నప్పటి నుంచి? చిన్నప్పటికెళ్ళైనా ఫిష్ బిజినెస్ చేస్తుండే, దాంట్లో మూవీస్ దాంట్లో చేసుడు జరిగింది. ఆయనకున్న ప్రాబ్లం ఏంటి, ఎందుకు ఇలా జరిగింది? అంటే ఏం లేదు, ఆయనకు షుగర్ ఉండే, కొద్దిగా కాలుకి దెబ్బ తాకి ఆపరేషన్ అయింది ఉంటే, రీసెంట్లీ కొత్తగూడెం పోయినట్టే మళ్ళీ ఇంకో దెబ్బ తాకింది ఇంకో కాలుకి. అది కొద్దిగా ఇన్ఫెక్షన్ టైప్ అయ్యి బ్లడ్ ఇన్ఫెక్షన్ టైపు జరిగింది. ఫిష్ వెంకట్ అని ఎందుకు పిలుస్తారు ఆయన్ని? అంటే యాక్చువల్లీ మనది ఏంటంటే ఫిష్ బిజినెస్ కాబట్టి మీ నాన్నగారు మేము అంటే గంగపుత్ర గంగపుత్ర. ఫిషర్మెన్, అట్లా అనేసి ఆయనకు ఒక పేరు గుర్తింపు ఇండస్ట్రీలు ఉండాలి కాబట్టి ఆయన ఫిష్ వెంకట్ అని అంటే ఒక, మిమ్మల్ని ఎలా చూసేవారు? అంటే చెల్లెళ్ళు తమ్ముల్ని వీళ్ళని అట్లా చూసేవాడు ఆయన? అంటే అందరితో మంచిగానే ఉంటుండే. ఇప్పుడు ఏంటంటే ఆయన అక్కడ సైడ్ రామ్నగర్లో ఉంటుండే, మేము ఇటు సైడ్ ఉంటుండే. ఏమైనా ఫంక్షన్స్ వస్తే లేదంటే కలుస్తుండే. లాస్ట్ టైం ఎప్పుడు మాట్లాడారు మీరు మీ అన్నగారితో? మేము హాస్పిటల్ ఉండే కదా, హాస్పిటల్లో మేము డైలీ పోవడం చూసడం ఉండడం అంతా జరిగింది. ఎంతమంది సార్ మీరు అన్నదమ్ములు మొత్తం? మేము అన్నదమ్ములు ముగ్గురము, అక్కజల్లెలు ఇద్దరు. అందులో పెద్ద ఆయన పెద్దమ్మ లేడీ, సెకండ్ అయినా, థర్డ్ ఇంకొక అయినా, ఫోర్త్ నేను, ఫిఫ్త్ మా చెల్లె. మూవీస్ లోకి ఆయన ఎలా వెళ్ళారు అసలు? ఎలా ఆఫర్స్ వచ్చాయి? అప్పట్లో శ్రీహరి, దాని తర్వాత ఆది మూవీకి వెళ్ళి తొడగొట్టు వచ్చిన అన్న డైలాగ్ ఫేమస్ అయిపోయింది. ఈరోజు ఫిష్ వెంకట్ గారిని అభిమానించే వాళ్ళు చాలా మంది ఇక్కడికి వస్తా ఉన్నారు. ఎలా అనిపిస్తుంది వీళ్ళందరినీ కూడా చూస్తుంటే? ఇక అది మాకు చూసి కామన్ అయిపోయింది. ఎందుకంటే ఫంక్షన్స్ ఉన్నా మామూలుగా రెగ్యులర్గా వస్తలేదు. ఎంత ఉంటుంది సార్ ఫిష్ వెంకట్ గారి వయసు ఎంత ఉంటుందండి? ఉంటాడు ఒక 33, 53 దాకా ఉంటాడు. 53, 54 మిస్ అవుతున్నారు సార్ మేము, మిస్ అవుతున్నారు మేము. ఇక అంతే కదా, చూసే కాడికి చూస్తుండే. ఇప్పుడు అన్ని కూడా బాధ్యతలు మీరే తీసుకున్నారు, అన్ని కూడా ముందు మీరే నడిపించాలి కాబట్టి ఇక అంతే చూడవలసి వస్తుంది. ఫిష్ వెంకట్ చిన్నప్పటి నుంచి అసలు ఎలా ఉండేవారు అని మూవీస్ లో అసలు ఎలా ఆయనకి అవకాశాలు వచ్చి ఇవన్నీ కూడా మాట్లాడే ప్రయత్నించారు. సార్ నమస్తే అండి. నమస్కారం అండి, నా పేరు సురేష్, సికింద్రాబాద్ అడ్డగుట్టం. అది ఫిష్ వెంకట్ మాకు ఇప్పుడు కాదు, చాలా చిన్నప్పటి నుంచి తెలుసు. ఆయన చాలా కష్టపడి పైకి వచ్చారు. వాళ్ళ ఫాదర్ కు వాళ్ళకి కానీ ఫిష్ అనేది వాళ్ళకు ఫస్ట్ నుంచి చేపల బిజినెస్ వాళ్ళది. ఆ తర్వాత వాళ్ళ ఫాదర్ కూడా చేపల బిజినెస్ చేస్తూ వీళ్ళని చదివించడం. వీళ్ళు ముగ్గురు అన్నదమ్ములు. ఫిష్ వెంకట్ కు ఒక పాప, 2 అబ్బాయిలు. ఇక్కడే బేసిక్ బర్త్ ఇక్కడే అడ్డగుట్టలోని. ఆయన కష్టపడుతూనే పైకి వచ్చిండు. అప్పట్లో చాలా మంది మన తెలుగు ఇండస్ట్రీ నుంచి ఎవరు లేరు. ఫిష్ వెంకట్ కష్టపడుతూ అంటే శ్రీహరికి ఒక 2 సార్లు కలవడం కానీ, ముక్క నర్సింగ్ కలవడం కానీ, తెలంగాణ నుంచి ఎవరు లేరు ఎక్కువ హీరోలు అప్పట్లో. తెలంగాణ నుంచి ఆర్టిస్టులు తక్కువ ఉండేవాళ్ళు. తెలంగాణ నుంచి ఆర్టిస్ట్ అనేటోళ్ళే లేరు. ఆ స్లాంగ్ లో మాట్లాడడం కానీ, తెలంగాణ నుంచి కావడం. ఇప్పుడు ఇతను ఏంటంటే బేసిక్ గా సినిమా ఫీల్డ్ లో కొంత ఇంట్రెస్ట్ ఉండి కొంచెం స్టైలిష్ గా వేరే రకంగా ఉండేటోడు. అంతమంది ఫిష్ బిజినెస్ ఉండలేదు, చేపల బిజినెస్. ముషీరాబాద్ లో చేపల బిజినెస్ ఉండే, వీళ్ళకి దాంట్లో దందాతోనే ఉంటుంటే అతను ఇంట్రెస్ట్ ఉండి శ్రీహరితో కలిసడం వల్ల ఈయనకు సినిమాలో అవకాశం వచ్చింది. అప్పటి నుంచి మొదటి ఫస్ట్ సినిమానే బ్లాక్ బాస్టర్ కావడం. ఆది సినిమా అనేది ఒక హిస్టరీ. జూనియర్ ఎన్టీఆర్ హీరో దాంట్లో. ఆది సినిమాలో ఈయన ఒక డైలాగ్ కొడతాడు, తొడగొట్టు చిన్న అని. ఆ డైలాగ్ తోని కానీ ఇతను ఒక రేంజ్ లో తెలంగాణ నుంచి ఒక పెద్ద అగ్రస్థాయి లెవెల్లో వెళ్ళిపోయాడు ఫిష్ వెంకట్. అప్పటి నుంచి ఆయనకు ఏకదాటిగా ఒక 20 సినిమాల్లో అవకాశాలు రావడం ఒకేసారి. ఆది తర్వాత బాలకృష్ణ సినిమా కానీ, మళ్ళీ పెద్ద హీరోలతోని కానీ, చాలా పెద్ద హీరోలతోని ఒక 20-25 బ్లాక్ బాస్టర్ సినిమాల్లో చేసిండు. కష్టపడి పైకి వచ్చాడు. ఆయన అనివార్య కారణాల వల్ల కొంచెం ప్రాబ్లం వచ్చింది. ఫిష్ వెంకట్ అంతకుముందు ఏంటంటే మామూలుగా చిన్నగా రియల్ ఎస్టేట్ కానీ, వాళ్ళకు చేపల వ్యాపారం అదే ఉండే. దాని తర్వాత ఈ అవకాశాలు వచ్చిన తర్వాత అవన్నిటికీ వదలకుండా ఇప్పటికి కూడా ఫిష్ వెంకట్ ముషీరాబాద్ లో చేపల వ్యాపారం చేస్తాడు. వారానికి 2 సార్లు 3 సార్లు శనివారం కానీ ఆదివారం కానీ చేస్తాడు. వాళ్ళ తమ్ముళ్ళు కానీ వాళ్ళు కానీ, వాళ్ళకు చేపల బిజినెస్ మత్స్యకారులు వాళ్ళు కాబట్టి వాళ్ళకు ఉన్న వృత్తి అదే. ఫస్ట్ నుంచి చేపల బిజినెస్ వాళ్ళకు చాలా ఫేమస్.
ఆ ఫిష్ వెంకటే అంటే ప్రాపర్ పుట్టి పెరిగిందంతా కూడా ఇక్కడేనా లేకపోతే వేరే ప్రాంతం నుంచి ఇక్కడికి వచ్చి సెటిల్ అయ్యాడే? ఆయన ఈ సికింద్రాబాద్ లోనే అడ్డగుట్ట ఏరియాలోనే పుట్టి పెరిగింది, బై బర్త్ ఇక్కడే అతను పుట్టి పెరిగింది కూడా ఫిష్ వెంకట్ ఇదే అడ్డగుట్టలో పుట్టి పెరిగాడు. ఇక్కడ నుంచి అన్ని విధాలుగా అన్ని సినిమాలు వెళ్ళాడు. ఫారెన్ టూర్లు కానీ ఎక్కడైనా కూడా ఏ సినిమాలు అయినా కూడా ఆయన ఒక వెరైటీ తెలంగాణ యాస భాషలో రావడం ఆయనకు అదృష్టం కలిసి వచ్చింది. ఆ తెలంగాణ యాస భాష ఉండడం వల్ల ఆయనకు ఒక అద్భుతంగా అదృష్టంగా భావించి ఆయన ఒక పెద్ద స్థాయిలో వెళ్ళిపోయాడు. మీకు ఎలా ఉండేది అతనితో bond? మాకు చాలా సన్నిహితుడుగా దగ్గరగా మాకు ఏదున్నా కూడా వారానికి నెలకు ఒకసారి దాన్ని ఒక అక్కడ జరుగుతున్న సంఘటనలు మాకు ఈ అడ్డగుట్ట ప్రాంతాల చాలా మంది దోస్తులు ఉండే, అందరితో పంచుకుంటుండే, అందరితో సన్నిహితంగా దగ్గర ఉంటుండే. కామెడీ అంటే ఏదైనా కూడా కోట శ్రీనివాసరావు మొన్న, దాని తర్వాత ఫిష్ వెంకటు, ఈ రెండు సినీ ఫీల్డ్ కి అయితే ఒక చెరని మచ్చగా మిగిలిపోయింది. ఇంత పెద్ద హాస్య నటుడు పోవడం సినిమాకు కూడా ఒక చేదు అనుభవం జరిగినట్టే అనిపిస్తుంది మాకు. అందులో వెంకటేష్ మాత్రం మన తెలంగాణ నుంచి ఎక్కువగా సినిమాలలో యాస భాషతోని చాలా మంచి మంచి సినిమాల అవకాశాలు వచ్చినాయి. కష్టపడ్డాడు ఆ రకంగా. ఆయన కూడా మంచి కష్టపడే మనస్తత్వం, మాతో కూడా సన్నిహితి కూడా ఉండేది. మా అందరితో ఎక్కువ వచ్చినప్పుడల్లా డౌట్లు అందరితో కలిసి మంచి చిన్నప్పుడు ఎట్లా ఉండేవాడు? చిన్నప్పుడు అంటే చిన్నప్పటి నుంచి వేషాల మీద కొంచెం ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉండడం అట్లా. చిన్నప్పుడు అంటే చిన్నప్పటి నుంచి మేము కొత్తనే పెరిగినామండి. ఫిష్ వెంకట్ మేమంతా చిన్నప్పటి నుంచి చాలా బాగుండే ఆయన. మాతో అందరితోటి మంచిగా మా స్నేహంగా ఉండేది. సినిమా యాక్టర్ అయినాక కూడా మాతోటి మళ్ళీ ఆయన ఆదివారము శనివారము మాతో కేటాయించి అందరితోటి మంచిగా కలిసిమెలిసి ఉండేది. ఇంకొక విషయం అండి, ఇది పవన్ కళ్యాణ్ గారికి తెలవాలి ఈ విషయం, ఆయన చనిపోయిన విషయం. దయచేసి వాళ్ళ కుటుంబానికి ఆర్థిక సాయం చేపియాలని పవన్ కళ్యాణ్ గారిని మరియు నాగబాబు గారిని మరియు ఇతర సినిమా యాక్టర్లను కానీ హెల్ప్ చేయమని అంటారు. వాళ్ళ కుటుంబ సభ్యులకు వాళ్ళ ఇంటికి పెద్ద దిక్కు ఆయన్నే. ఇప్పుడు ఒక పిల్లర్, మెయిన్ పిల్లర్ ఆయనే, పెద్ద దిక్కు ఆయనే. కొన్ని సినిమాలు లేక కొద్దిగా ఆరోగ్యం బాగాలేక సినిమాలు కూడా తగ్గినాయి. దయచేసి వాళ్ళ కుటుంబానికి ఆర్థిక సాయం చేయాలి పవన్ కళ్యాణ్ గారు కానీ నాగబాబు గారు మరియు ఇతర యాక్టర్లు కానీ. వాళ్ళ ఆత్మకు శాంతి కోరాలని కూడా కోరుకుంటున్నాం. వాళ్ళ నుంచి కూడా మంచి హెల్ప్ కూడా అయినట్టుంది కదా ఫిష్ వెంకట్ గారికి. ఆరోగ్య పరిస్థితి బాగాలేనప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా హెల్ప్ చేశారని. పవన్ కళ్యాణ్ గారు హెల్ప్ చేశారు, 1 లక్ష రూపాయల వరకు అందించారు. ఇంకా వేరే చిన్న వాళ్ళు కూడా కొంత 1 lakh వరకు ఇచ్చారు. కానీ ఆయనకు తగినంత సాయం సినీ ఫీల్డ్ నుంచి అందలేకపోయింది. సినీ ఫీల్డ్ వాళ్ళు కూడా ఒకటి ఏంటంటే తెలంగాణ ఆంధ్ర అని ఒకటే తలుసుకొని, సినిమా ఫీల్డ్ వాళ్ళు ఏపీ తెలంగాణ ఒకటే కాబట్టి ఫిష్ వెంకట్ ఒక పిల్లరు, మెయిన్ పిల్లర్ ఇంట్లో కోల్పోతే ఎంత ఫ్యామిలీకి ఎంత బాధ ఉంటుందో అది అందరికి తెలిసిన విషయమే. మెయిన్ ఏంటంటే సినిమా ఫీల్డ్ ఇప్పటికైనా స్పందించి ఏదైనా ఉంటే అతనికి, ఆయన ఉన్న బ్యాక్గ్రౌండ్ బాగలేదు, ఆయన మెయిన్ పిల్లర్ పోవడం వల్ల వాళ్ళ ఫ్యామిలీకి తగిన సాయం సినిమా యూనియన్ కానీ సినిమా ఫీల్డ్ కానీ రకరకాల మా టీవీ కానీ. హాస్పిటల్లో ఉన్నప్పుడు చాలా మంది కూడా ఇండస్ట్రీ నుంచి హెల్ప్ చేశారన్నారు కదా. అలాంటిది ఏం లేదు. ఇండస్ట్రీ నుంచి అంత పెద్దగా ఏం రాలేదండి. 1 లక్ష రూపాయలు, 1,50,000 అట్లా వచ్చినాయి. ఆయన చివరిగా కోరుకున్నది ఏంటంటే కిడ్నీలు కనుక దొరికితే, మార్పిడి ఉంటే కనుక అది ఎవరైనా సాయం చేస్తారు పెద్దగా అనుకున్నారు. ఆ కిడ్నీ మార్పిడి ఉంటే అతను బతికేవాడే. వాస్తవానికి అంత పెద్ద సాయం సినిమా ఇండస్ట్రీ నుంచి రాలేదు. ఏదైనా ఉన్నా కూడా సినిమా నుంచే వాళ్ళ ఇంటిని, వాళ్ళ ఫ్యామిలీని ఆదుకోవాలని కోరుకుంటున్నాం. అడ్డగుట్టు నుంచి అంత పెద్ద పేరుంది ఆయనకు, తెలంగాణ నుంచి అంత పెద్ద పేరున్నది. అలాంటి వానికి ఏం సినిమా ఫీల్డ్ ఇంత కూడా సాయం చేయకపోవడం అనేది కరెక్ట్ కాదు. ఇది జూనియర్ ఎన్టీఆర్ కు ఆ సినిమా వచ్చారండి. సినిమా మూవీ ఆర్టిస్టులు కానీ సినిమా ఇండస్ట్రీ నుంచి ఎవరైనా పరామర్శించడానికి వచ్చారా? ఇప్పటి వరకు అయితే సినిమా ఇండస్ట్రీ నుంచి ఇంకా ఎవరు స్పందించలేదు, రాలేదండి. ఆయనకున్న అభిమానులు దండోపదండాలుగా ఇక్కడున్న దోస్తులు, చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ మాత్రం ఆయనకు పొద్దుటి నుంచి వస్తూనే ఉన్నారు, పోతూనే ఉన్నారు. చాలా మంది ఇక్కడికి వచ్చి ఆయనకు పరామర్శించిపోతుర్రు, వాళ్ళ ఫ్యామిలీని పరామర్శించిపోతుర్రు. సినిమా ఫీల్డ్ వాడు కూడా రావాలి, వచ్చి వాళ్ళకి వాళ్ళకి తగినంత సాయం అయితే చేయవలసిందిగా కోరుకుంటున్నాం. ఎక్కడున్నా కూడా ఫిష్ వెంకట్ ఆత్మకు శాంతి కూరాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాము. ఆయన లాంటి నటుడు మనకు పోవడం చాలా దురదృష్టకరము. అంత హాస్యంగా, అంత కడుపుబ్బ నవ్వించే నటుడు మళ్ళీ వస్తాడనేది మనం కొంచెం ఆశగా భావించాలి. ఇక్కడ ఏంటంటే వాళ్ళతో జూనియర్ ఎన్టీఆర్ కూడా తెలవాలి. అతను తొడగొట్టు చిన్న అని చెప్పి సినిమాలో నటించిండు. దయచేసి ఈ విషయం ఫిష్ వెంకట్ విషయం చాలా మంది పెద్ద హీరోలతో కూడా పక్కన యాక్ట్ చేయగలిగారు. మెయిన్ పెద్ద హీరోలతో, సినిమా ఇండస్ట్రీలో పెద్ద హీరోలతో కూడా సైడ్ యాక్టర్ చేసిండు ఆయన. దయచేసి మన జూనియర్ ఎన్టీఆర్ గారిని, రవితేజ గారిని, పవన్ కళ్యాణ్ గారు కానీ, నాగబాబు గారిని మరియు అందరి యాక్టర్లకు, బాలకృష్ణ గారు కానీ, చిరంజీవి గారు కానీ అందరి యాక్టర్లకు తెలవాలి. కలిసి ఫిలిం ఇండస్ట్రీస్ వాళ్ళు ఇన్కమ్ వాళ్ళు ఏమన్నా సాయం చేయాలని కోరుకుంటున్నారు వాళ్ళ కుటుంబ సభ్యులకు. ఇది మాత్రం అందరు సినిమా. ఎన్ని సినిమాలు చేస్తుంటారండి ఈయన? దాదాపుగా 100 పైగా చేశారు ఆయన.
100 పైగా చేశాడు. మంచి క్యారెక్టర్స్, గుర్తుండిపోయే క్యారెక్టర్. మెయిన్ సినిమా హీరోల పెద్దల హీరోల పక్కనే చేసిండు ఆయన. వాళ్ళ సినిమాలో కూడా ఆయన లేనిది అంత బాగా క్యారెక్టర్ ఉంటది. ప్రతి ఒక్కరు పిలిచి నా పక్కన చేయమని కూడా అంటుండే ఆయన. ఆయన లేని లోటు ఇప్పుడు తీరని విషాద కారణం. దయచేసి వాళ్ళ కుటుంబ సభ్యులకు మాత్రం ఫిలిం ఇండస్ట్రీ మాత్రం సాయం చేయాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ.